ఆయన ఏమన్నా కసబ్ లాంటి ఉగ్రవాద? అంత హైదరాబాద్ ఎలాగో అరెస్ట్ చేయడం ఖాయం, ఆయనకి తెలుసు ఆ విషయం. సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ విషయంలో అంటే మేబీ డేటు ఈ రోజు డేట్ ఉంటే నిన్ననే అరెస్ట్ చేశారన్నారు. ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో చూసుకుంటే కనుక ఆయన దొరకకుండా తప్పించుకు తిరిగిన సంగతి మనం అందరం చూస్తాం. అంటే పోలీసులు ఆయన మీద నిఘా పెట్టుండి ఆల్రెడీ ఇంతకు ముందు నోటీసులు ఇచ్చినా దానికి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన ఎక్కడున్నారో అని ఆచూకీ తెలుసుకుని వెళ్ళిన పోలీసులు 1-2 రోజులు అంటే వాళ్ళు ముందే నోటీసులు రెడీ చేసుకుని వెళ్ళారు. మరి ఈ రోజు డేట్ తోటి వెళ్ళి నిన్నే ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది కొంచెం అక్కడ వాళ్ళు పోలీస్ శాఖలో ఏమైందన్నది ఇంకా బయటికి రావాల్సిన అంశం సార్. అలాగే పోసాని గారిని డ్రెస్ మార్చుకొనివ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదనో, మందులు మెడిసిన్స్ ఆవిడ ఇస్తున్న వాళ్ళ భార్య ఇస్తున్న మెడిసిన్స్ అవి తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదనో అని అనుకోవడానికి ఏం లేదు సార్. ఇంతకు ముందు వంశీ గారి విషయంలో చూసి ఎలాగైతే ఆయన నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను వెళ్ళడం, దాని తర్వాత ఫోన్ మాయమైపోవడం ఇవన్నీ చూసాం. కానీ పోసాని గారి విషయంలో మీరు మెడిసిన్ కూడా తీసుకొనివ్వలేదు అని అనుకోవడానికి ఏం లేదండి. అక్కడ వాళ్ళు జస్ట్ నోటీస్ ఇస్తున్నప్పటి వరకు వీడియోలు అయితే నేను చూశాను. అవన్నీ ఆయన ఏదైతే బట్టలు మార్చుకుని మెడిసిన్ తీసుకుని అన్ని తీసుకునే పోలీసులు తీసుకుని వెళ్ళి ఉంటారు. ఆయన నోటీస్ తీసుకోవడానికి కూడా పోలీసులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా ప్రజలు గమనించారు. ఏదైతే ఉన్నదో పోలీస్ శాఖ నుంచి వచ్చినప్పుడు ఆయన కనీసం విచారణకు వెళ్లి హాజరయ్యి అక్కడ ఆయన తరపు వాదనలు వినిపించడానికి అభ్యంతరం ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆ వాల్యూ ఇవ్వాలి కదా. వాళ్ళు పోలీసులు వచ్చి నోటీసులు ఇస్తుంటే కనీసం ఆ నోటీసులు ఆయన తీసుకోవట్లేదు. నోటీసులు తీసుకుని వాటికి సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అక్కడ కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. పోలీసుల వాళ్ళ మీద కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలా కాకుండా ఆయన యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఆ టైం ఇచ్చుంటారు, సఫిషియంట్ టైం ఇచ్చుంటారు. మరీ లాక్కెళ్ళిపోయి అట్లా అర్ధరాత్రి గోడలు దూకేసి బట్టలు మార్చుకోకుండా లేడీస్ కూడా నైటీల మీద ఎత్తుకెళ్ళిపోయిన సంస్కృతి చూసాం గత 5 సంవత్సరాలు. ఇప్పుడు మరీ అంత దుర్మార్గంగా ఏం వ్యవహరించట్లేదు. అక్కడ పోసాని గారే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఏమి దూకుడుగా లేరు, ఆయన మీద చెయ్యి వేయలేదు, ఏం లేదు. వాళ్ళు మర్యాదగానే నోటీసులు ఇస్తున్నారు. కాబట్టి ఏం జరిగిందన్నది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది సార్. ఆయన అరెస్ట్ ఏ విధంగా జరిగిందన్నది పొద్దుటే న్యూస్ చూసాను నేను కూడా. అంటే నిన్న రాత్రి అరెస్ట్ అయ్యారని తెలిసింది. ఈ డేట్ విషయంలో కూడా ఇప్పుడే నేను చూస్తున్నాను సార్. దాని మీద మిగిలిన అంశాలు బయటకు వచ్చిన ఏంటండి? పేర్ని నాని, జోగి రమేష్ నెక్స్ట్ అరెస్ట్ కావాల్సిన వాళ్ళు సార్ ఇంకా చాలా మంది ఉన్నారండి. ఖచ్చితంగా వైసీపీలో లెక్క పెట్టుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే అది అందరూ ఎవ్వరూ మేము తక్కువ కాదన్నట్టు ప్రతి ఒక్కళ్ళు అన్ని కుంభకోణాల్లో ఇరుక్కుని ఉన్నారు. ఇసుక మైనింగ్ కానీ, లిక్కర్ కుంభకోణాలు కానీ అన్నిట్లో. కాబట్టి పేర్ని నాని అవ్వచ్చు, జోగి రమేష్ అవ్వచ్చు, వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళని పట్టిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమి కక్ష సాధింపులు ఏమీ లేవు సార్. కక్ష సాధింపులు చెయ్యాలి అనుకుంటే ఈ పార్టీకి వారు చేసుకున్న తప్పులు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి పోసాని గారి విషయంలో చూసాం సార్ మనం. అంటే రాజకీయ విమర్శలు చేయొచ్చు, పార్టీ పాలనాపరమైన విమర్శలు ఎవరైనా స్వాగతిస్తారు. మీరు ఎంతైనా విమర్శించండి పర్వాలేదు. కానీ మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కు వెళ్ళిపోయి ఇంట్లో సభ్యుల్ని, అసలు రాజకీయాలకు సంబంధం లేని వారి ఇంట్లో ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని, మైనర్ బాలికలను కూడా ఆయన ఒక రేప్ థ్రెట్ లాంటివి వాళ్ళకి రక్త కన్నీరు పెట్టుకుంటారు, నేను చూస్తాను అని చెప్పడం విషయం కానీ, అసలు నోటితో చెప్పలేని భాష ఆయన ఉపయోగించిన తీరు ఈ రోజు ఆయన అరెస్ట్ కారణమైంది. పార్టీలు మారిపోతుంటాయి, ప్రభుత్వాలు మారిపోతుంటాయి, కానీ చట్టాలు మాత్రం వాటి పని వాటి చేసుకుని ఎవరైనా కూడా ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, జరిగిన డెవలప్మెంట్స్ అని మీరు చూశారు. సరే, టెక్నికాలిటీస్ విషయం పక్కన పెట్టండి. ఆయన వాడిన అభ్యంతరకరమైన భాష విషయంలో ప్రజలందరిది ఏకాభిప్రాయమే. దాంట్లో ఎవరికి ఏమీ సందేహాలు లేవు. అండ్ ఎవరు కూడా విమర్శించారు. ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసినది మాత్రం ఇదేది దుర్మార్గమైన చర్యకు దిగింది ఎవరు మాట్లాడారు. బట్ అరెస్ట్ చేసిన తీరు విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు జీవీ రెడ్డిని మీరు ప్రయోగించారా తెలుగుదేశంలో సంక్షోభం సృష్టించడానికి? మీ మీద అభియోగం అయితే ఉంది. ఆయన అసంతృప్తికి కారణాలు రకరకాలు ఆయన వెతుక్కుంటున్నప్పటికీ ప్రయోగించింది మాత్రం వైసీపీ ల్యాబొరేటరీ నుంచి ఈ ప్రయోగం జరిగిందని. సార్ 99 ప్రేక్షకులకు అలాగే ఛానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్.
ఈరోజు పోసాని మురళీకృష్ణ గారు అరెస్టుని ఎంత గందరగోళంగా చేశారంటే, వీళ్ళు నిన్న శివరాత్రి పండుగ రోజు రాత్రి అంతా కూడా జాగారం ఉండేటటువంటి